Hello students, welcome to online class subject object oriented programming through Java. So coming to the today's topic is operators in Java. An operator is a symbol that performs some operation. Simply, operator is a symbol that performs some operation. An operator that acts on some variables called operands. Operator acts on some variables called operands. Java provides rich set of operators. Java provides different kinds of operators. Number one, arithmetic operator, relational operator, logical operator, assignment operator, increment and decrement operator, conditional operator, bitwise operator, special operators. Let me explain one by one. చూడండి డెఫినేషన్ చూడండి. ఆపరేటర్ is a symbol that performs some operation. An operator that acts on some variables called operands. ఆపరేటర్ అనేది కొన్ని వేరియబుల్స్ మీద యాక్ట్ చేస్తుందండి, వాటిని మనం ఏమంటాం అంటే ఆపరాండ్స్ అంటాం. జావా ప్రొవైడ్స్ different kinds of operators. Number one, arithmetic operator. Okay, these operators are used to perform some basic arithmetic operations. Cలో ఇవన్నీ మీరు చదువుకునేవేనండి. ఓకే, ఫస్ట్ వన్ ప్లస్ మీన్స్ ఏంటంటే ప్లస్ అంటే ఎడిషన్. ఓకే, మైనస్, సబ్ట్రాక్షన్, స్టార్, multiplication. Okay, coming to slash means division. Okay, modulus. So modulus means దీన్ని ఈ ఆపరేటర్ని మనం మాడ్యులో డివిజన్ అని కేగేస్తాం. ఇట్ గివ్స్ ఏమిస్తుందండి, ఇది ఈ మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ ఇస్తుందండి. ఓకే, కమింగ్ టు సెకండ్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకంటే దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి మీకు ఈ ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. ఇట్ గివ్స్ ద రిజల్ట్ either ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ఆపరేటర్స్ మీకు రిజల్ట్గా ట్రూ ఆర్ ఫాల్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు తర్వాత పాయింట్ చూడండి. ఈ ఆపరేటర్స్ ఏమున్నాయంటే లెస్ దాన్, ఓకే, గ్రేటర్ దాన్, less than or equal, to, greater than or equal to, okay, equal to, similarly not equal to. So these are all the different kinds of operators: less than, greater than, less than or equal, greater than or equal, double equal, not equal. Okay, coming to third one, logical operators. Okay,
సో లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయంటే, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు, సో ఎందుకు ఉపయోగపడుతుంటే యూజ్డ్ టు ఎవాల్యుయేట్ మల్టిపుల్ కండిషన్స్. అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే ఆ కండిషన్స్ ట్రూ అవుతున్నాయా లేదా ఫాల్స్ అవుతున్నాయా తెలుసుకోవడానికి మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయండి? లాజికల్ ఆపరేటర్స్ దీన్ని లాజికల్ అండ్ అంటామండి. లాజికల్ అండ్. ఓకే, సిమిలర్లీ టూ పైప్ సింబల్స్, దీన్ని మీరు ఏమంటారంటే లాజికల్ ఆర్ అంటాం. ఓకే, కమింగ్ టు ఈ సింబల్ ఉంది కదండి, దీన్ని లాజికల్ నాట్ అంటామండి. లాజికల్ నాట్. ఓకే, సో ఒకసారి చూడండి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, జస్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, జస్ట్ జాగ్రత్తగా గమనించండి. లాజికల్ అండ్ రెండు కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండు కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి మీకు ఈ ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. ఒకటి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, ఒకసారి ఇప్పుడు చెప్పే టేబుల్ చూడండి, జస్ట్ ఒక చిన్న టేబుల్. ఓకే, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 1 అండ్ కండిషన్ 2, కండిషన్ 1, ఓకే, ఆర్. సో ఆర్ సింబల్ తెలుసు కదండి, కండిషన్ 2. నెక్స్ట్ చూడండి, ఒకవేళ కండిషన్ 1 కనుక ట్రూ అయిందనుకోండి, కండిషన్ 1 ట్రూ, అలాగే కండిషన్ 2 కూడా ట్రూ అయిందనుకోండి, కండిషన్ 1 అండ్ 2 ఏమవుతుందంటే ట్రూ అవుతుందండి, అలాగే కండిషన్ 1 ఆర్ 2 కూడా ట్రూ అవుతుంది. ఓకే, కమింగ్ టు కండిషన్ 1 ట్రూ అయిందండి, కండిషన్ 2 ఫాల్స్ అయింది, అప్పుడు కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఏమవుతుందంటే మీకు ఫాల్స్ అవుతుంది. ఓకే, అలాగే కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 వచ్చి ట్రూ. కమింగ్ టు కండిషన్ 1 వచ్చి ఫాల్స్, కండిషన్ 2 వచ్చి ట్రూ, మీకు రిజల్ట్ ఏమవుతుందండి? ఫాల్స్ అవుతుందండి. కండిషన్ 1 ఆర్ 2 వచ్చి మీకు ఏమవుతుందంటే ట్రూ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ చూడండి, కండిషన్ 1 కనుక ఫాల్స్ అయింది, అలాగే కండిషన్ 1 కూడా ఫాల్స్ అయింది, 2 కూడా ఫాల్స్ అయింది, రిజల్ట్ వచ్చి మీకు కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఫాల్స్ అవుతుంది, అలాగే కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 కూడా ఫాల్స్ అవుతుంది. మీరు చాలా చిన్నతనంలో కూడా చదువుకుంటూ ఉంటారు, ట్రూత్ టేబుల్స్ అంటాం. సో ట్రూత్ టేబుల్ ఓకే తెలుసు కదండి, ట్రూత్ టేబుల్స్, జస్ట్ ట్రూత్ టేబుల్ ఇది. కండిషన్ 1 ట్రూ అయింది, కండిషన్ 2 ట్రూ అయింది, కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఏమవుతుంది? ట్రూ. కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 వచ్చి ట్రూ అవుతుంది. అందులో మీకు రెండు ట్రూ లేనప్పుడు మాత్రమే ట్రూ అవుతుందండి, మిగిలిన అన్ని కేసులు కూడా ఫాల్స్. ఆర్కి వచ్చేటప్పటికి రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది, అలాగే రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ ఫాల్స్ అవుతుంది, మిగిలిన అన్ని కేసుల్లోనూ కూడా రిజల్ట్ వచ్చి ట్రూ. ఓకే, నెక్స్ట్ అలాగే లాజికల్ నాట్ చూద్దామండి. లాజికల్ నాట్, సో లాజికల్ నాట్ తెలుసు కదండి మీకు, ఒకసారి మళ్ళీ మనం టేబుల్ వేద్దాం. లాజికల్ నాట్ ట్రూత్ టేబుల్, జస్ట్ కండిషన్ 1 నాట్ ఆఫ్ కండిషన్. చూడండి, కండిషన్ 1 కనుక ట్రూ అయిందనుకోండి, నాట్ ఆఫ్ కండిషన్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుందండి. సిమిలర్లీ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే దాని ముందు కనుక మీరు నాట్ పెట్టినట్లయితే
రిజల్ట్ వచ్చి ట్రూ అవుతుందండి. ఓకే, ఇప్పుడు వరకు మీకు చెప్పినవి 3 ఆపరేటర్స్ చెప్పానండి. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, రెండోది రిలేషనల్ ఆపరేటర్, థర్డ్ వచ్చి లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్స్కి వచ్చినప్పటికి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, కమింగ్ టు ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 1 అండ్ కండిషన్ 2, కండిషన్ 1 ఆర్ కండిషన్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే అండ్లో 2 ట్రూ లేనప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, రిమైనింగ్ అన్ని కేసులు ఫాల్స్. అలాగే ఆర్లో మీకు 2 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది, మిగిలిన అన్ని కేసుల్లోనూ కూడా ట్రూ. లాజికల్ నాట్కి వచ్చేటప్పటికి ఒకవేళ కండిషన్ 1 కనుక ట్రూ అయినట్లయితే నాట్ ఆఫ్ కండిషన్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అలాగే కండిషన్ 1 ఫాల్స్ అయితే దాని ముందు నాట్ పెడితే మీకు ఆటోమేటిక్గా అవుతుందంటే ట్రూ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మనం జావాలోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ రాద్దాం. కమింగ్ టు ఓపెన్ ఎడిట్ ప్లస్ ఓపెన్ చేయండి. ఓకే, ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఎగ్జాంపుల్ ఆన్ కామెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, క్లాస్ పేరు జస్ట్ ఐ విల్ పుట్ ARTH. ఇంట్ 2 వేరియబుల్స్ తీసుకున్నానండి, A1 అలాగే B1. ఏలో 13 పెట్టానండి, Bలో 5 పెట్టాను. నాకు ఇప్పుడు ఎడిషన్ వాల్యూ, సబ్ట్రాక్షన్ అన్నీ కావాలండి. చూడండి, ఎడిషన్. ఓకే, ఎడిషన్. సో ఎడిషన్ ఎంత అవుతుందండి? సో ఎడిషన్ కావాలి కాబట్టి యూ జస్ట్ రైట్ A + B. ఓకే, సిమిలర్లీ 1 by 1 చూడండి, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ అంటే change the sign, A - B. Next, coming to multiplication. Okay, multiplication వచ్చేటప్పటికి మీకు రిజల్ట్ వచ్చి A*B, Ctrl V. Coming to డివిజన్కి వచ్చేటప్పటికి సింబల్ మారుతుంది కదండి, A/B. ఓకే, సిమిలర్లీ system.out.println మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్కి వచ్చేటప్పటికి మీకు A mod B. ఓకే, ఇలా రాసానండి స్టేట్మెంట్స్. దీనికి రిజల్ట్ వచ్చి 18 వస్తుంది. ఓకే, సో 13 - 5 ఎంత అండి? 8. 13 * 5 ఎంత? 65. ఓకే, కమింగ్ టు 13/5. 13/5 మీకు రిజల్ట్ ఎంత అవుతుందంటే 2 అవడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ రీజన్ రాస్తున్నాను చూడండి ఒకసారి. నేను రీజన్ రాస్తాను. జస్ట్ here 13/5 equal to 2 because A and B are integers. ఇక్కడ A/B రాసినట్లయితే రిజల్ట్ 2 అవుతుందండి. ఎందుకు 2 అవుతుందంటే A ఇంటీజరు, B ఇంటీజరు, కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా ఏమవుతుందంటే దెన్ ద రిజల్ట్ ఈజ్ ఆల్సో integer. Okay, so it discards decimal part. సో ఇది డెసిమల్ పార్ట్ని వదిలేస్తుందండి. సో వదిలేయడం వల్ల మీకు 2.6 రాదు, రిజల్ట్ వచ్చి ఓన్లీ 2 రావడం జరుగుతుంది. జస్ట్ సేవ్ ఇట్. ఓకే, ప్రోగ్రామ్ సేవ్ చేద్దామండి. నేను ఏమైనా సేవ్ చేస్తానంటే ARTH.java అని సేవ్ చేశాను. సో ఎక్కడ సేవ్ చేద్దామంటే, సో జస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దామండి. జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్ ఉంది కదండి, ఇన్పుట్లో పెట్టండి. దీని పేరు ARTH.java అని రాశాను.
జస్ట్ ప్రెస్ సేవ్. ఓకే కొట్టండి. కమింగ్ టు సిఎండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం కంపైల్ చేద్దాం. డి డ్రైవ్లోకి వెళ్ళి, ఓకే, డి డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత సిడి ఇన్పుట్ అనే ఫోల్డర్లో పెట్టాను. కంపైల్ జావాc స్పేస్ arth.java. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. నేను పక్కన రిజల్ట్ రాసాను చూడండి. సో జావా స్పేస్ arth. ఓకే, ఎడిషన్ వచ్చి 18, సబ్ట్రాక్షన్ 8, మల్టిప్లికేషన్ 65, డివిజన్ వచ్చి 2, మాడ్యులో డివిజన్ వచ్చి 3. ఓకే, సో ఈ విధంగా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ డివిజన్కి సంబంధించిన స్టేట్మెంట్ని కొంచెం చేంజ్ చేస్తున్నానండి. system.out.println. ఓకే, డివిజన్ నాకు విత్ డెసిమల్స్ కావాలి. సో నాకు డెసిమల్స్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఓకే చూడండి, మీరు ఈ స్టేట్మెంట్ని ఎలా మార్చాలంటే ఇలా చేంజ్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ రీజన్ రాస్తున్నాను చూడండి. మీకు కనుక డెసిమల్ పార్ట్ కావాలంటే, ఇఫ్ యూ నీడ్ డెసిమల్ పార్ట్, దెన్ కన్వర్ట్ either a or b into float or double. అంటే ఇక్కడ మీకు డెసిమల్ పార్ట్ కనుక కావాల్సి వచ్చినట్లయితే నువ్వు కన్వర్ట్ చేయాలంట. దేన్ని? ఏదర్ ఏని కానీ లేదా బీని కానీ. ఎలా కన్వర్ట్ చేయాలంటే ఏదర్ ఫ్లోట్లోకి లేదా డబుల్లోకి. ఓకే, సో దీన్ని మనం ఏమంటామండి, అంటే ఇంటీజర్ని మనం ఎలా మారుస్తున్నాం ఇప్పుడు? ఓకే, టైప్ క్యాస్ట్ చేస్తున్నాం అండి. సింప్లీ టైప్ క్యాస్ట్. ఏ బై ఫ్లోట్ ఆఫ్ బి అంటే అప్పుడు మీకు ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది అంటే 13/5.0f. ఓకే, దాని ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వచ్చి 2.6 వస్తుందండి. ఈ స్టేట్మెంట్ రాశాను కదండి. ఇప్పుడు రిజల్ట్ చూడండి. జస్ట్ మీరు ఏదైనా చేంజెస్ చేస్తే ఖచ్చితంగా యూ హ్యావ్ టు సేవ్. ఇంకా ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ నొక్కండి. నో వన్స్ అగైన్ ఇక్కడ రండి. వచ్చిన తర్వాత కంపైల్ చేయండి. జావాc స్పేస్ arth.java. ఎప్పుడైతే arth.java అని రాశారో మీకు ప్రోగ్రామ్ కంపైల్ అయింది. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ arth. చూడండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, సో అన్నీ ప్రింట్ అయ్యాయి కదండి. కమింగ్ టు డివిజన్కి వచ్చేటప్పటికి ఎంత ప్రింట్ అయిందండి? 2.6. ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం బీని టైప్ క్యాస్ట్ చేసామండి. సో టైప్ క్యాస్ట్ చేసాం. సో టైప్ క్యాస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఒక ఇంటీజర్ ఫ్లోట్ తీసుకుంటే వచ్చే రిజల్ట్ కూడా మీకు ఏమవుతుందంటే ఫ్లోట్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇది 2.6 రావడం జరిగింది. ఓకే, నో కమింగ్ టు మాడ్యులో డివిజన్కి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. system.out.println మాడ్యులో డివిజన్. ఓకే, నేను ఎలా రాస్తున్నాను చూడండి. 13 mod 5 అని రాశానండి. 13 mod 5. 13 mod 5 కదండి. ఇక్కడ నేను 5కి -5 అని రాస్తున్నానండి. 13 mod -5. ఓకే, సో 13 mod -5 అని రాస్తున్నాను. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి ప్లీజ్ కంపైల్. ఓకే, కంపైల్ అయింది. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జావా స్పేస్ arth. ఓకే, సో మాడ్యులో డివిజన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. అంటే 13ని 5తో డివైడ్ చేశాను. సో 13 mod 5 అంటే తెలుసు కదండి. 13 mod 5 అంటే ఏమవుతుంది? ఇది 13 mod 5. సో 13 mod 5. సో 13 mod 5 అంటే 13 5తో భాగించి శేషం ఎంత వస్తుంది అంటే రిమైండర్ 3 వస్తుందండి. ఓకే, కమింగ్ టు సైన్కి వచ్చేటప్పటికి, సైన్కి వచ్చేటప్పటికి చూడండి. యాక్చువల్గా 13కి వచ్చేటప్పటికి సైన్ వచ్చి ఫస్ట్ ఆపరెంట్కి ఏ సైన్ అయితే ఉందో
ఇక్కడ 13 5 ఇది ఫస్ట్ ఆపరెండ్ అండి, ఇది సెకండ్ ఆపరెండ్. సో ఫస్ట్ ఆపరెండ్కి ఏ సైన్ ఉందండి, పాజిటివ్ సైన్ ఉంది, కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ కూడా ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ ఇదే స్టేట్మెంట్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఎలా చేంజ్ చేస్తానంటే జస్ట్ వన్ మోర్ స్టేట్మెంట్ రాశానండి. -13 mod 5 అని రాశానండి. ఏమని రాశానండి, -13 mod 5. కమింగ్ టు జావా సి స్పేస్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ ARTH. చూడండి, -13 mod 5 అని వెంటనే మీకు రిజల్ట్ ఎంత ఇచ్చిందో చూడండి, -3 ఇచ్చిందండి రిజల్ట్. సో -3 ఇక్కడ -3 ఎందుకు వచ్చిందంటే మీకు ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి, 2 ఆపరెంట్స్. సో 2 ఆపరెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరెంట్కి ఏ సైన్ ఉందండి, ఫస్ట్ ఆపరెంట్కి ఓకే, ఫస్ట్ ఆపరెంట్ హ్యాస్ నెగిటివ్ సైన్. దీనికి ఏ సైన్ ఉందండి, నెగిటివ్ సైన్ ఉంది, కాబట్టి రిజల్ట్ కూడా నెగిటివ్ అవుతుందండి. ఫస్ట్ ఆపరెంట్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ మీకు రిజల్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఎగ్జాంపుల్ అండి. నో కమింగ్ టు సెకండ్ వన్ చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఆన్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, సో ఫస్ట్ సేవ్ చేయండి. జస్ట్ నేను rel.java అని ఇచ్చాను, rel.java. ఓకే, సేవ్. సో క్లాస్ పేరు పెట్టుకోండి, క్లాస్ పేరు rel అని పెట్టానండి. యాజ్ యూర్ విష్, మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇంట్ ఈ వేరియబుల్స్ తీసుకుంటున్నానండి. int a = 20, int b = 10, similarly int c = 15. ఓకే, సో 2 వేరియబుల్స్ అవ్వాలండి, a = 20 and b = 10. now system.out.println. సో ఏమున్నాయండి ఆపరేటర్స్, లెస్ దాన్, a less than b. ఓకే, system.out.println greater than, a greater than b. less than or equal. Okay, similarly a greater than b equal. Okay, next system.out.println ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండి. సో రిలేషనల్ ఆపరేటర్స్ gives result either true or false. సో రిలేషనల్ ఆపరేటర్స్ మీకు ఎప్పుడు రిజల్ట్ ఏమి ఇస్తాయండి, either ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ దీన్ని కూడా నేను మారుస్తాను, a less than b. Similarly a greater than b. Okay, a less than b equal. నవ్వు చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీకు రిజల్ట్ ఏమి ఇస్తాయంటే either ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
ఓకే, a less than b, 20 less than 10, is it true? సో రిజల్ట్ ఏంటండి? ఫాల్స్. 20 గ్రేటర్ దాన్ 10, రిజల్ట్ వచ్చి ట్రూ. ఓకే, నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి. సో ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బిఏ కదండి, సారీ, ఏ సింబల్ మారుద్దాం, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి. 20 లెస్ దాన్ ఈక్వల్ టు 10, రిజల్ట్ వచ్చి ఏంటంటే ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, రిజల్ట్ వచ్చి ట్రూ. 20 10కి ఈక్వల్ అండి, ఫాల్స్. 20 నాట్ ఈక్వల్ టు 10, కండిషన్ వచ్చి రిజల్ట్ వచ్చి ట్రూ. ఓకే, చూడండి ఈ ఆపరేటర్స్ అన్నీ మీకు రిజల్ట్ ఏదర్ ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇస్తాయి. ఏ లెస్ దాన్ బి అంటే 20 లెస్ దాన్ 10, ఫాల్స్. 20 గ్రేటర్ దాన్ 10, ట్రూ. 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఫాల్స్. 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, ట్రూ. సిమిలర్లీ 20 10కి ఈక్వల్ అయిందండి, కాదు, కాబట్టి ఫాల్స్. 20 నాట్ ఈక్వల్ టు 10, ఓకే, ట్రూ. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత కంపైల్. సో కంపైల్ చేయండి, జావా సి స్పేస్ స్పేస్ ఏమి ఇచ్చామన్న ప్రోగ్రామ్ పేరు rel.java. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ rel. ఓకే, ఏ లెస్ దాన్ బి, ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూ. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూ. ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఫాల్స్. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు బి, ట్రూ. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రిలేషనల్ ఆపరేటర్స్ మీకు రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమి ఇవ్వడం జరుగుతుందంటే either ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది, either ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు తర్వాత చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. కమింగ్ టు example on logical operators. Logical operators. So logical operators ఏమున్నాయండి? లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. సో లాజికల్ అని పెట్టాను, జస్ట్ సేవ్ యాజ్. సేవ్ చేయండి. ఓకే, సో log.java అని సేవ్ చేశాను. కమింగ్ టు చూడండి, నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తానండి. ఇంట్ x ఈక్వల్ టు 11, ఇంట్ y ఈక్వల్ టు 7, ఇంట్ z ఈక్వల్ టు 15. జస్ట్ 3 వాల్యూస్ పెట్టుకున్నానండి. ఓకే, నౌ కమింగ్ టు నేను ఎక్స్ప్రెషన్స్ రాస్తాను చూడండి. బూలియన్ a ఈక్వల్ టు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, x గ్రేటర్ దాన్ y, జస్ట్ 10 పెడుతున్నాను, x గ్రేటర్ దాన్ y అండ్ x గ్రేటర్ దాన్ z. బూలియన్ b ఈక్వల్ టు x less than y or x less than z. Similarly, boolean c equal to x greater than y. Okay, not. చూడండి, నేను ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ రాశానండి. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్. కండిషన్ 1 ఇది, కండిషన్ 2 ఇది. ఓకే, కండిషన్ 1 హియర్, కండిషన్ 1. సో కండిషన్ 1 ఏంటండి? ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో 11 గ్రేటర్ దాన్ 7. కండిషన్ 1 ఏమైందండి? ట్రూ. అండ్ కండిషన్ 2 ఏంటండి? ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్. 11 గ్రేటర్ దాన్ 10. కండిషన్ 2 కూడా ట్రూ. కాబట్టి రిజల్ట్ వచ్చి 2 ట్రూలేనే కదండి, రిజల్ట్ వచ్చి ఏమొస్తుందంటే ట్రూ.
సో ఫైనల్గా మీకు ఏలోకి ఏమొస్తుందంటే ట్రూ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ 1 చూడండి, x లెస్ దాన్ y, 11 లెస్ దాన్ 7. కండిషన్ 1 వచ్చి ఫాల్స్. ఆర్ ఓకే, x less than z, 7 less than 10, ట్రూ. సో రిజల్ట్ వచ్చి ఏమవుతుందండి, రిజల్ట్ ఈక్వల్ టు ట్రూ. సో ఆటోమేటిక్గా మీకు బిలోకి ఏమవుతుందంటే ట్రూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన కండిషన్ 1 ఏమైందండి, కండిషన్ 1 వచ్చి x గ్రేటర్ దాన్ y, 11 గ్రేటర్ దాన్ 7. కండిషన్ 1 ట్రూ, బట్ నాట్ కండిషన్. దాని ముందు నాట్ సింబల్ పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫాల్స్. సో సి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, సో ఏలోకి ట్రూ వస్తుందండి, బిలోకి ఏమొస్తుందండి ట్రూ, అలాగే సిలోకి ఫాల్స్. ఒకసారి మనం ఏని, బిని, సిని ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఏ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ బి, సిమిలర్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ సి. ఓకే, జస్ట్ సేవ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి, ఓకే, ఎగ్జిక్యూట్, జావా స్పేస్ లాజికల్, మన క్లాస్ పేరు రాయాలి. సో లాజికల్ అని పెట్టండి. చూడండి రిజల్ట్ ఏం వచ్చిందండి, ఏ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో ఇక్కడ బూలియన్ బి ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ వై అన్నాం కదండి. ఎక్స్ లెస్ దాన్ వై అంటే 11 లెస్ దాన్ 7, 11 లెస్ దాన్ 7. కండిషన్ 1 వచ్చి ఫాల్స్. ఆర్ ఎక్స్ లెస్ దాన్ జెడ్. సో ఎక్స్ లెస్ దాన్ జెడ్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనం రాంగ్ రాసాం, ఎక్స్ లెస్ దాన్ జెడ్. సో ఎక్స్ లెస్ దాన్ జెడ్ ఏంటండి, కండిషన్ 1 ఫాల్స్ అయింది. జస్ట్ వెయిట్. కండిషన్ 2 చూడండి, ఎక్స్ లెస్ దాన్ జెడ్ అంటే 11 లెస్ దాన్ 10. 11 లెస్ దాన్ 10 ఏంటండి, ఫాల్స్. కాబట్టి రిజల్ట్ కూడా ఏమవుద్దంటే ఫాల్స్ అవుద్దండి. ఐఎమ్ సారీ, జస్ట్. సో ఏలోకి ట్రూ వస్తుందండి, బిలోకి ఫాల్స్, సిలోకి ఫాల్స్. చూడండి ఒకసారి, ఏ ట్రూ, బి ఫాల్స్, సి ఫాల్స్. సో కండిషనల్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్స్ని మీరు ఎవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో వన్స్ అగైన్ నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే 11 గ్రేటర్ దాన్ 7, కాబట్టి కండిషన్ 1 ట్రూ. అండ్ కండిషన్ 2 కూడా ట్రూ, కాబట్టి రిజల్ట్ వచ్చి ట్రూ. ఎక్స్ లెస్ దాన్ వై అంటే కండిషన్ 1 ఏమైందండి, లెస్ దాన్ 7, 11 లెస్ దాన్ 7. కండిషన్ 1 ఫాల్స్. అలాగే కండిషన్ 2 వచ్చి 11 లెస్ దాన్ 10, ఇది కూడా ఫాల్స్. ఓకే, ఫాల్స్ కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ ఏమవుద్దంటే, రెండు ఫాల్స్ కదండి, కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా ఏమవుద్ది, ఫాల్స్. దెన్ బిలోకి ఏమొస్తుందంటే ఫాల్స్. అలాగే బూలియన్ సి ఈక్వల్ టు నాట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే 11 గ్రేటర్ దాన్ 7. కండిషన్ వచ్చి ట్రూ. ట్రూ ముందు నాట్ సింబల్ ఉంది, కాబట్టి నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుందండి, నాట్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్. ఓకే, సో ఈ విధంగా మీకు 3 ఆపరేటర్స్ చెప్పానండి. ఒక ఆపరేటర్ వచ్చి, ఓకే, సో ఏ ఆపరేటర్స్ చెప్పాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్. కమింగ్ టు నెక్స్ట్ ఆపరేటర్ చూడండి, నెక్స్ట్ ఆపరేటర్. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే, జస్ట్ వెయిట్. నెక్స్ట్ ఆపరేటర్ చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ సింబల్ ఏంటండి, అసైన్మెంట్ ఆపరేటర్ సింబల్ ఈక్వల్ టు. ఓకే, దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. సో ఈ ఆపరేటర్ ఎందుకంటే వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి ఈ ఆపరేటర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం.
డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్. సో ఈ వేరియబుల్కి నేను ఒక వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. x ఈక్వల్ టు 10. సో 10 అనే వాల్యూని మనం దేనికి ఇచ్చామంటే xకి ఇచ్చాం. హియర్ x ఈజ్ ఆపరెంట్ అండ్ ఈక్వల్ ఏంటండి ఆపరేటర్. ఓకే, సో 10 అనేది ఆటోమేటిక్గా వాల్యూ. నెక్స్ట్ చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంట్ a, b, c ఇలా 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఓకే, సో 3 వేరియబుల్స్. నేను ఈ మూడింటికి ఒకేసారి ఇవ్వచ్చండి. a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 20. అంటే ఈ 20 వాల్యూని నేను ఏకి, బికి, సికి కూడా ఇవ్వడం జరిగింది. దెన్ ఏలోకి 20 వెళ్తుందండి, అలాగే బిలోకి 20 వెళ్తుంది, అలాగే సిలోకి 20 వెళ్తుంది. ఇక్కడ సో ఈక్వల్ అనే ఆపరేటర్ని ఏమంటాం అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎందుకంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ వాల్యూస్ని వేరియబుల్స్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయండి. ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్, స్లాష్ ఈక్వల్, అలాగే మాడ్యులస్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్, స్లాష్ ఈక్వల్, మాడ్యులస్ ఈక్వల్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్, వీటిని షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామండి. వీటిని ఏమంటామండి షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, లెట్ us say, సో ఈ ఆపరేటర్స్ మీకు ఎలా ఉపయోగపడతాయంటే, 2 వేరియబుల్స్ ఉన్నాయండి. ఇంటూ a ఈక్వల్ టు 10, అలాగే ఇంకొక వేరియబుల్ ఉంది b. నేను ఇప్పుడు ఎలా రాస్తానంటే, జస్ట్ bలోకి 20 ఇద్దాం. ఓకే, ఇక్కడ నేను a ఈక్వల్ టు a ప్లస్ b అని రాస్తానండి. సో a ఈక్వల్ టు a ప్లస్ b. దీన్నే మీరు ఎలా రాయొచ్చు అంటే, ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ a ఈక్వల్ టు a ప్లస్ b అన్నా, లేదా a ప్లస్ ఈక్వల్ టు b అన్నా, రెండు ఒకటే. సో a ప్లస్ ఈక్వల్ టు b మీన్స్ ఏంటండి, a ఈక్వల్ టు a ప్లస్ b. a ప్లస్ ఈక్వల్ టు b అంటే ఏని బిని యాడ్ చేసి ఏలో పెట్టమని. సిమిలర్లీ a మైనస్ ఈక్వల్ టు b అంటే a మైనస్ ఈక్వల్ టు b మీన్స్ a ఈక్వల్ టు a మైనస్ b. అంటే ఏలోంచి bని యాడ్ చేసి రిజల్ట్ వచ్చి ఏలో పెట్టమని. సిమిలర్లీ a స్టార్ ఈక్వల్ టు b అంటే b మీన్స్ a ఈక్వల్ టు a స్టార్ b. ఓకే, అలాగే a ఈక్వల్ టు a బై b మీన్స్, ఓకే, దీన్ని ఎలా రాయొచ్చండి, రిటర్న్ యాజ్ a బై ఈక్వల్ టు b. అలాగే సో a ఈక్వల్ టు a మాడ్యులస్ b ఆల్సో రిటర్న్ యాజ్ a మాడ్యులస్ ఈక్వల్ టు b. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, a మాడ్యులస్ ఈక్వల్ టు b మీన్స్ a ఈక్వల్ టు a మాడ్యులస్ b. ఓకే, ఇక్కడ ప్లస్ ఈక్వల్ని, మైనస్ ఈక్వల్ని, స్టార్ ఈక్వల్ని, స్లాష్ ఈక్వల్ని, మాడ్యులస్ ఈక్వల్ని ఏమంటాం అంటే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, a ఈక్వల్ టు a ప్లస్ b అన్నా, a ప్లస్ ఈక్వల్ టు b అన్నా, రెండు ఒకటే. a ప్లస్ ఈక్వల్ టు b మీన్స్ a ఈక్వల్ టు a ప్లస్ b. a మైనస్ ఈక్వల్ టు b మీన్స్ a ఈక్వల్ టు a మైనస్ b. a స్టార్ ఈక్వల్ టు b అంటే a ఈక్వల్ టు a స్టార్ b. a ఈక్వల్ టు a బై bనే మీరు ఎలా రాయొచ్చండి, a బై ఈక్వల్ టు b అని కూడా రాయొచ్చు.
ఏ ఈక్వల్ టు ఏ పర్సంటేజ్ బి అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు బి అంటే ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ పర్సంటేజ్ బి. సో ఇక్కడ ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్ ఈ ఆపరేటర్స్ అన్నిటిని కూడా షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, సెకండ్ వచ్చి ఏబిసి ఉన్నాయి. నాకు మూడింటికి కూడా ఒకే వాల్యూ ఇవ్వాలనుకోండి, డైరెక్ట్గా ఒకే స్టెప్లో రాసేయచ్చండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 20 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, కమింగ్ టు సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైల్లోకి వెళ్ళండి, న్యూలో జావాలోకి రండి. ఎగ్జాంపుల్ ఆన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, జస్ట్ క్లాస్ పేరు రాసుకోండి, సేవ్ ఇట్. ఇంట్ ఎక్స్ కామా వై కామా జెంట్. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయండి, ఎక్స్ కామా వై కామా జెంట్. ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20, సిమిలర్లీ జెడ్ ఈక్వల్ టు 30. ఎక్స్కి 10ని, వైకి 20ని, జెడ్కి 30ని ఇచ్చాను. ఓకే, నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ x plus equal to y plus x plus equal to y. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ నేను ఈ విధంగా రాశానండి, x ప్లస్ ఈక్వల్ టు y అని చెప్పి x ప్లస్ ఈక్వల్ టు y అని రాశాను. ఓకే, జస్ట్ మీకు ఏం వస్తుందో ఒకసారి రిజల్ట్ చూడండి. దీని మీనింగ్ ఏంటండి, దీని మీనింగ్ ఏంటి? ఓకే, దీని మీనింగ్ ఏంటంటే x ఈక్వల్ టు x ప్లస్ వై. ఓకే, సో x ఈక్వల్ టు x ప్లస్ వై అన్నాం కాబట్టి ఎక్స్లోకి ఎంత వస్తుందండి? ఓకే, సో ఎక్స్లోకి ఎంత వస్తుందండి? ఎక్స్లోకి 30 వస్తుందండి. ఓకే, సిమిలర్లీ వైలో ఎంత ఉంటుందంటే 20. ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జావా సి స్పేస్ అసైన్ డాట్ జావా, జావా అసైన్. చూడండి ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చిందండి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ని వైని యాడ్ చేసి ఎక్స్లో పెడుతుందండి. సో ఎక్స్ ఈక్వల్ టు 30. ఓకే, ఒకసారి మళ్ళీ మనం ఎక్స్ని వైని ప్రింట్ చేసి చూసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఎక్స్ని వైని ప్రింట్ చేస్తాను, జస్ట్ వెయిట్, సేవ్. చూడండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఎక్స్ వాల్యూ జస్ట్ ఎక్స్ ఈక్వల్ టు అని ప్రింట్ చేద్దాం, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ప్లస్ వై. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఈ రాసిన స్టేట్మెంట్కి ఏం జరుగుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది, రెండు ఏడా ఎక్స్లోకి వస్తాయండి. కాబట్టి ఎక్స్ వాల్యూ 30 అవుతుంది, వై వాల్యూ 20. ఓకే, జస్ట్ కంపైల్, ఎగ్జిక్యూట్. జావా స్పేస్ చూడండి ఎక్స్ ప్లస్ వై ఎంత ప్రింట్ అయిందండి? 30. ఎక్స్ వాల్యూ వచ్చి 30, వై వాల్యూ వచ్చి 20. చూడండి ఎక్స్ ఎంత అయిందండి? 30 అయింది, వై వచ్చి 20. ఓకే, జస్ట్ చూడండి, మీరు ఈ రిజల్ట్ చూసుకోండి. మనం రాసింది ఎక్స్ వాల్యూ 30, అలాగే వై వాల్యూ 20. నౌ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ చూడండి. ఎక్స్ మైనస్ వై.
ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై. ఓకే, ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై అంటే మీకు ఏం జరుగుతుందండి? ఎక్స్లో ఎంత ఉందండి? 30 ఉంది. ఎక్స్లో ఎంత ఉందండి? 30. సో ఎక్స్లో 30 ఉంది కాబట్టి వైలో ఎంత ఉందండి? 20 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ వాల్యూ 10 అవుతుందండి, అలాగే వై వచ్చి 20. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్స్ని వైని కూడా ప్రింట్ చేసి చూద్దాం. జస్ట్ సేవ్, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, కంపైల్ ఎగ్జిక్యూట్ చేయండి. జావా స్పేస్ అసైన్. ఓకే, ఎక్స్ ఎంత అయిందండి? 10, వై వచ్చి 20. ఓకే, ఎక్స్ వాల్యూ 10 అయిందండి, వై వాల్యూ 20. ఓకే, చూడండి, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. నౌ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఎక్స్ స్టార్ వై, ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై అంటే, ఓకే, ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై అంటే దాని మీనింగ్ ఏంటండి? ఓకే, చూడండి ఒకసారి. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై అంటే మీకు ఏం జరుగుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై. సో ఎక్స్ ఎంత అవుతుందంటే 200 అవుతుందండి, సిమిలర్లీ వై వచ్చి 20. ఓకే, సో అంటే ఎక్స్ మీకు 200 ప్రింట్ అవ్వాలి, వై వచ్చి 20 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నేను ఎక్స్ స్టార్ వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై వాల్యూ ప్రింట్ అవుతుందండి, అంటే దీనికి ప్రింట్ అయ్యేది 200. ఓకే, కమింగ్ టు దీనికి వచ్చేటప్పటికి మీకు ఎంత ప్రింట్ అవుతుందంటే 200, 20. జస్ట్ చూడండి, మీరు గమనించండి ఇక్కడ చెప్పే పాయింట్స్ అన్ని. జావా సి assign dot java, జావా స్పేస్ assign. చూడండి, ఎక్స్ స్టార్ వై ఎంత ప్రింట్ అయిందండి? 200. ఇదిగో 200. ఓకే, అలాగే ఎక్స్ని వైని కూడా ప్రింట్ చేసి చూసుకున్నాం. ఎక్స్లోకి 200 వెళ్తుందండి, వైలోకి ఏం మారదు, వైలోకి 20. కమింగ్ టు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఎక్స్ బై వై. ఓకే, జస్ట్ నేను ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇలా ఒకసారి ఇది నేను ఎందుకు రాశానంటే జస్ట్ సపరేట్ చేయడం కండి, నాకు ఆ సింబల్స్ ప్రింట్ అవ్వడానికి. మీరు పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. పూర్తి చేయండి స్టేట్మెంట్. ఎక్స్ బై ఈక్వల్ టు వై. ఎక్స్ బై ఈక్వల్ టు వై అన్నాం కాబట్టి చూడండి మీకు ఎంత ప్రింట్ అవుద్దో చూడండి, ఒకసారి గమనించండి. ఎక్స్ బై ఈక్వల్ టు వై అన్నాం. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 200. వై వాల్యూ ఎంత? 20. కాబట్టి మీకు ఎక్స్లోకి 10 వస్తుందండి, 200/20 దట్ ఈక్వల్ టు 10. అంటే ఎక్స్లోకి 10 వస్తుందండి, వైలోకి 20. ఓకే, సో ఒకసారి మీరు మళ్ళీ కావలిస్తే మీరు మళ్ళీ ప్రింట్ చేసి చూసుకోవచ్చు ఎక్స్ని వైని. జావా సి స్పేస్ assign dot java, compile execute, జావా స్పేస్ assign. ఓకే, సో ఒకసారి గమనించండి, ఎక్స్ బై ఈక్వల్ టు వై ఎంత ప్రింట్ అయిందండి? 10. అంటే 200 ఓకే, ఈ స్టేట్మెంట్కి ఎంత ప్రింట్ అయిందండి? 200/20. 200/20 అంటే ఎంత ప్రింట్ అవుతుందండి? మీకు 10 ప్రింట్ అవుద్ది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. ఓకే, నువ్వు చూడండి, ఎక్స్ బై ఈక్వల్ టు వై అంటే ఎంత ప్రింట్ అయిందండి? 10. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై చేస్తుంది, 200/20 చేస్తే వచ్చేది రిజల్ట్ 10. అలాగే
ఎక్స్ని వైని మనం ప్రింట్ చేసి చూసుకున్నాం కాబట్టి ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది. నౌ కమింగ్ టు వన్ మోర్ స్టేట్మెంట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ x percentage equal to y, x percentage equal to y plus x percentage equal to y. ఓకే, చూడండి ఒకసారి గమనించండి, ఈ స్టేట్మెంట్ గమనించండి. x పర్సంటేజ్ ఈక్వల్ టు y అన్నాం అంటే xలో 10, వైలో ఎంత ఉందండి 20. ఓకే, హియర్ x percentage y means x percentage equal to y means x equal to x percent y, that is x equal to 10 modulus of 20. 10 modulus of 20. So 10 mod 20 ఎంతండి 10 mod 20. సో 10 mod 20 వచ్చి రిజల్ట్ వచ్చి 10 మీకు రిజల్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఎక్స్ మాడ్ ఈక్వల్ టు వై అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్ వై అని మీనింగ్. ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 అంటే 10 mod 20. సో ఎక్స్ ఈక్వల్ టు 10 mod 20. 10 mod 20 అంటే మీకు ఎంత వస్తుంది అంటే రిజల్ట్ 10. ఓకే, చూడండి కంపైల్ చేయండి ఒకసారి, కంపైల్ చేయండి ప్రోగ్రామ్ and execute java space assign. ఓకే, సో x mod ఈక్వల్ టు y రిజల్ట్ ఎంత వచ్చిందండి 10. కొంచెం మీకు స్పేస్ రావాలనుకోండి, జస్ట్ మీరు ఇలాగా జస్ట్ ఇలా పెట్టుకున్నారనుకోండి, మీకు కొంచెం నీట్గా అవుట్పుట్ కనబడుతుంది. చూడండి ఎక్స్ మాడ్ ఈక్వల్ టు వై ఎంత వచ్చిందండి 10. ఒకసారి నేను అవుట్పుట్ని నీట్గా ఫార్మేట్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ మీరు ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ ఉంది గమనించండి, ఎప్పుడు కూడా విత్ ఇన్ డబల్ కోట్స్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏం రాస్తే అది ప్రింట్ అవుతుందండి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీకు రిజల్ట్ కొంచెం క్లారిటీగా ప్రింట్ చేద్దాం, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. స్లాష్ అని తెలుసు కదండి, బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సో స్లాష్ అని ఎందుకంటే ఇట్స్ ఫర్ న్యూ లైన్, న్యూ లైన్ ప్రింట్ అవుతుందండి. జస్ట్ సేవ్ చేశాను, చేంజెస్ చేశాను కదండి, సేవ్ చేశాను. ఓకే, ఒకసారి కంపైల్ చేస్తాను. ఎగ్జిక్యూట్ జావా స్పేస్ assign. చూడండి ఫస్ట్ ఎక్స్లో ఎంత ఉందంటే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి, మనం మళ్ళీ చూద్దాం, అవుట్పుట్ చూద్దాం క్లియర్గానే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎక్స్లో ఎంత ఉందండి 10, వైలో 20 ఉంది. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై రాశారు కాబట్టి ఏం జరుగుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఎంత అయిందండి 30. నేను ఎక్స్ని వైని ప్రింట్ చేసుకున్నాను, ఎక్స్లో 30 ఉంది, వైలో 20 ఉంది. ఓకే, నౌ సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటింగ్ ఎక్స్ మైనస్ వై అని అనండి. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై, ఎక్స్ మైనస్ ఈక్వల్ వై. సో దాని మీనింగ్ ఏంటండి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై కాబట్టి మీకు ఏమవుతుందంటే 30 మైనస్ 20 ఎంత అయిందండి 10. ఓకే, సో ఎక్స్లోకి 10 వస్తుందండి, వైలో యాజ్ ఇట్ ఈజ్గా 20 ఉంటుంది. నౌ కమింగ్ టు థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి, థర్డ్ స్టెప్ చూడండి, ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై అన్నాం. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై, వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఎంత 10, వై వాల్యూ ఎంత 20. ఎక్స్ స్టార్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై, కాబట్టి ఎక్స్లోకి ఎంత వస్తుంది అంటే 200 వస్తుంది,
వైలో ఎంత ఉందంటే 20 ఉంది. అంటే ఎక్స్లో 200, వైలో 20. ఎక్స్ బై ఈక్వల్ టు వై అంటే నెక్స్ట్ స్టెప్ చూడండి, ఎక్స్ బై ఈక్వల్ టు వై. దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. కాబట్టి 200/20 ఏమవుతుందండి? 10. ఇదిగో 200/20 వచ్చి 10. అంటే ఎక్స్లో 10 ఉంది, వైలో 20. ఎక్స్ మాడ్ వై అన్నాం. ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్ వై. ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్ వై అంటే 10 మాడ్యులస్ 20. 10 మాడ్యులస్ 20. 10 మాడ్యులస్ 20 అంటే 20 కన్నా చిన్నవన్నీ కూడా అదే రిజల్ట్ అవుతుంది. కాబట్టి మీకు రిజల్ట్ వచ్చి ఏమవుతుందంటే 10. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ ఆపరేటర్స్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే ఏమైనా ఉంటే డౌట్లు అడగచ్చు.